నమస్కారం. భారత్ టుడే సమర్పిస్తున్న చక్రకేళి కార్యక్రమానికి స్వాగతం. మరి రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆకెళ్ల విభీషణ శర్మ గారు ఉన్నారు, మన సందేహాలన్నింటినీ నివృత్తి చేయడానికి. మరి చక్రకేళిని అందేసుకుందామా? విభీషణ శర్మ గారు నమస్కారం అండి. నమస్కారం. మరి ఈరోజు ముందుగా మీరు ఏ శ్లోకంతో మొదలు పెట్టబోతున్నారు? మంగళకరమైనటువంటి మన ప్రాచీన సామెతలు, జాతీయాలు చెప్పుకుంటూ ఉండే చక్రకేళి యొక్క కార్యక్రమం వీక్షించేటువంటి ప్రేక్షకులందరికీ కూడా ముందుగా నేను నమస్కారం తెలియజేస్తూ, ప్రాచీనమైనటువంటి సాహిత్యంలో ఎన్నో అందమైనటువంటి శ్లోకాలు ఉన్నాయి. భగవంతుడు ఇద్దరు భార్యలతో ఉండటం అనేటువంటిది ఒక లీల. అంటే శ్రీశక్తిగా భూశక్తిగా ఆయన ఉభయ విభూతి నాయకుడుగా ఉన్నాడు అనేటువంటి బోధ. అంతే తప్పించి అదేదో ఇద్దరు భార్యలతో ఆయన ఉన్నాడు కాబట్టి మనం కూడా ఇద్దరు భార్యలను చేసుకుందామంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఓ కవి సరదాగా చెప్పాడు. బిలాద్ బహి బిలస్యాంతః స్థితమార్జాల సర్పయోః మధ్యే చాఖురివాభాతి పత్నీ ద్వయయుతో నరః. ఒక ఎలుక లోపలికి వెడదాము అని అనుకుందిట. లోపల ఆ బిలం లోపల పడగెత్తుకున్నటువంటి ఓ అందమైనటువంటి పాము అలా సిద్ధంగా ఉందిట. ఎంత అందంగా పాము ఉన్నా ఈ ఎలకను గుటుక్కుని లోపల వేసేసుకుంటుంది అది. కాబట్టి లోపలికి వెళ్ళాలంటే ఆ ఎలకి భయంగా ఉందిట. పోనీ ఆ మధ్యలో బొరియలోకి దూరింది బాగానే ఉంది, బయటికి వెళ్ళిపోవచ్చు కదా అంటే బయట ఓ పిల్లి కాపలాగా ఉందిట. అంటే లోపలికి వెడితే ఆ సర్పం తినేస్తుంది, బయటికి వెళ్తే ఎలుకని ఆ మార్జాలను తినేస్తుంది. ఆ మధ్యలో ఉండేటువంటి ఎలక యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో, ఇద్దరు భార్యల్ని అలా దేవుళ్ళ ఉండాలి అని చెప్పి పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా చేసుకున్నటువంటి వాడి పరిస్థితి అలా ఉంటుంది అని చెప్పి ఓ అందమైనటువంటి చాటు శ్లోకం. దాన్ని మనం ఈ సందర్భంలో చెప్పుకుని ఈ చక్రకేళి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. బిలాద్ బహి బిలస్యాంత స్థితమార్జాల సర్పయోః మధ్యే చాఖురివాభాతి పత్నీ ద్వయయుతో నరః. శర్మ గారు, మరి మన చక్రకేళి కార్యక్రమంలో నా మొదటి సందేహం ఏంటి అంటే, మన సంస్కృతి సాంప్రదాయంలో ఆడవాళ్ళకి చాలా నోములు వ్రతాలు అనేవి చాలామంది చేస్తూ ఉంటారు. ఈ నోములు వ్రతాలు చేసిన తర్వాత ఆఖరిలో వాళ్ళు వాయినం అని ఇస్తూ ఉంటారు. ఈ వాయినం ఇచ్చేటప్పుడు ఇస్తినమ్మ వాయినం అని, పుచ్చుకుంటున్నమ్మ వాయినం అని ఒక వీళ్ళు ఇచ్చేవాళ్ళు ఒకటి చెప్తూ ఉంటారు, ఆ వాయినం తీసుకునేవాళ్ళు ఒకటి అంటూ ఉంటారు. అసలు ఎందుకంటారా? ఎటువంటి సందర్భంలో వాళ్ళు అలా అంటూ ఉంటారు? దానివల్ల అసలు నిజంగా అలా వాయినం అన్నదానికి ఒక అర్థం పరమార్థం ఉందంటారా? ఎందుకు లేదండి, తప్పకుండా ఉంది. ఇప్పుడు అత్తా కోడళ్ళు ఉంటారు, కొన్ని నోవులు నోచుకున్నప్పుడు ఇస్తినమ్మ వాయనం అని అంటే మళ్ళీ పుచ్చుకుంటున్నమ్మ వాయనం అంటూ ఇచ్చేటప్పుడు ఇస్తినమ్మ అనాలి, తీసుకునేటప్పుడు పుచ్చుకున్నాం. ఎదుటి వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఇస్తూ ఉంటారు. ఇలాగా పరస్పర సహకారంగా ఉండాలి. ఇప్పుడు సుమంగళ్ళు ఉంటారు, ఈవిడెళ్ళి ఆవిడకి బొట్టు పెడుతుంది, ఆవిడొచ్చి మళ్ళీ ఈవిడికి బొట్టు పెడుతూ ఉంటారు. ఇలాగా ఒక సౌభ్రాతృ భావన, ఒక సంస్కార భావన, మానవీయ పరిమళం, ఒక సామాజికమైనటువంటి అనుబంధం, వీటన్నింటికి కూడా ఈ నోములు వ్రతాలు ఉద్దిష్టమైనవి. కేవలం ఈ నోములు వ్రతాలు నోస్తూ ఉంటే ఆదిభౌతికంగా పుణ్యం రావడం, మళ్ళా మోక్షం లభించడం, అవన్నీ ఒక రకమైనటువంటి గొప్ప సంస్కారవంతమైనటువంటి ఫలశ్రుతి. కానీ లౌకికంగా కూడా చూడండి, ఇవన్నీ ఆచరించినటువంటి రోజుల్లో ఎటువంటి అరమరికలు లేకుండా ఒకరినొకరు గౌరీదేవిగా భావన చేసి గౌరవించుకునేవాళ్ళు. చక్కగా పసుపు రాసుకోవటం, ఈ రోజుల్లో పసుపు కుంకుమ ఆ భావంతో ఉంటే చాలండి. ఇప్పుడు ఒక సహకారం ఎదుటి వాళ్ళకి చేసామనుకోండి, వాళ్ళు మనకి ప్రతిస్పందిస్తారు, అలాగే సహకరిస్తారు. దానివల్ల ఒక శాంతిమయమైనటువంటి దాంతిమయమైనటువంటి సామాజిక వాతావరణం ఏర్పడుతుంది. పెద్దవాళ్ళు ఏర్పరిచారు. మనకి ఆధునికమైనటువంటి భావాలు వచ్చేసి, ఆధునికమైనటువంటి పోకళ్ళు వచ్చాయి. మన సంస్కృతినేమో విదేశాల వాళ్ళు పాటిస్తూ ఉంటే, విదేశాల్లో ఉండే మన వాళ్ళు చాలా బాగా పాటిస్తున్నారు. అంటే ఇక్కడ వాళ్ళు పాటించట్లేదని నేను అనట్లేదు, కానీ అక్కడ వాళ్ళు వదిలిపెట్టలేట్లేదు. నేను కొన్ని దేశాలు వెళ్ళినప్పుడు నేను గ్రహించింది ఏంటంటే, బర్మింగ్హామ్ వెళ్ళినా,
లండన్ వెళ్ళినా లేదా సింగపూర్ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ ఉండేటువంటి వాళ్ళు అయ్యో మన దేశం నుంచి మనం దూరంగా వచ్చేసాము, మన ప్రాచీన సంస్కృతి ఏమిటో మనం తరచి చూసుకుందాం, మళ్ళా ఆ సంప్రదాయాలను మనం పునరుజ్జీవింపజేసుకుందాం అనేటువంటి ఒక ఆవేదనతో ఉన్నారు. అలా ఇక్కడ కూడా మనం ఉండాలి, ఉంటున్నాం కూడా. నేను ఎప్పుడు కూడా సమాజాన్ని అలా విమర్శించాను గబుక్కుని. ఎందుకంటే ఎంతోమంది సంస్కారవంతులు ఉన్నారండి. గబుక్కుని ఏదో కొద్ది మంది కోసం అని చెప్పి మనం చూసినటువంటి వాటితో గబుక్కుని ఎప్పుడు కూడా సమాజం అంతా బాగాలేదని మనం చెప్పేస్తూ ఉండకూడదు. బాగున్న విషయాలు చెప్తూ ఉంటే ఇవి మంచివని తెలుసుకుని ఆచరిస్తూ ఉంటారు. ఇప్పుడు దేవేంద్రుల వారు మరి అర్జునుడికి పాశుపతాస్త్రం తీసుకున్న తర్వాత స్వర్గానికి తీసుకెళ్ళి, ఆయన వర ప్రసాదితమైనటువంటి వాడు కదా, కుంతీదేవికి పాండురాజుకి పుట్టినటువంటి వాడు అర్జునుడు. పాశుపతాస్త్ర సాధనం చేశాడు, శివుణ్ణి ధిక్కరించాడు, ఆయన మెప్పించాడు. ఆ పుత్రుడి పట్ల వాత్సల్యంతో స్వర్గానికి తీసుకెళ్ళాడు. స్వర్గంలో ఆయనకి మంచి గౌరవాదరాలు ఇచ్చాడు. ఆ సమయంలో ఆయన కొంతమంది రాక్షసులను సంహరించమని చెప్పాడు. దిక్పాలకులందరూ కూడా దివ్యాస్త్రాలు ఇచ్చారు అర్జునుడికి. ఆగ్నేయాస్త్రం, ఐంద్రాస్త్రం ఇవన్నీ పొందాడు అర్జునుడు ఆ సమయంలో. ఆ దివ్యాస్త్ర సంపన్నుడే తర్వాత మహాభారత యుద్ధానికి వచ్చాడు ఆయన. కాబట్టి అటువంటి అర్జునుడు ఎప్పుడైతే వారి ద్వారా ఆ దివ్యమైనటువంటి అస్త్రాదులను పొందాడో వాళ్ళు చెప్పిన పనులు కూడా చేశాడు ఆయన. అంటే ఇంద్రాదులు దివ్యాస్త్రాలు ఇచ్చారు, దేవకార్యాలు చేయించుకున్నారు. ఇస్తిరమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం అన్నట్టుగా. అలాగా లోకంలో ఎప్పుడూ కూడా సజ్జనుల మధ్య ఇచ్చిపుచ్చుకోవడాలు ఉంటూ ఉండాలి. అంతేగాని మా ఇంటికి వస్తే నువ్వేం తీసుకొస్తావు, నీ ఇంటికి వస్తే నాకేమిస్తావు అన్నట్టుగా ఉండకూడదు. అలాగా సహ యజ్ఞా ప్రజా సృష్ట, ఎప్పుడు కూడా దేవతలకి యజ్ఞాదులు చేయటం వల్ల హవిస్సులు అందుతూ ఉంటాయి. దాని ద్వారా వాళ్ళు తృప్తులై మళ్ళీ వర్షాదుల ద్వారా లోకాన్ని సుజలాం సుఫలాం అన్నట్టుగా మంచి అనావృష్టి రాకుండా జలవృష్టితో నింపుతారు. అలాగే మంచి పంటలు పండేట్లుగా చేస్తారు. ప్రజలంతా ఆరోగ్యవంతులై శ్రీమంతులై ఉండేట్టుగా చేస్తారు. కాబట్టి దేవతలకు ఏం కావాలో జీవులు ఇవ్వాలి, జీవులకి ఏం కావాలో దేవతలు అనుగ్రహిస్తూ ఉంటారు. అలాగే మనం ఈ ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం అనేటువంటిది అత్తాకోడల మధ్య చుట్టుపక్కల ఉండేటువంటి ముత్తైదుల పక్క ఉండేటువంటి భావం కాదు. ఇది సమాజంలో అందరూ కూడా ఇలా ఉండాలి అనేటువంటిది. ఒక్కొక్కసారి ఈ సామెతను చాలా ఎలాంటి కత్తికి ఆ పక్క బదును ఈ పక్క బదును అన్నట్టుగా ఎలా వాడుతూ ఉంటారంటే ఈ జాతీయాలని సామెతలు వీళ్ళు మన వాళ్ళు తెలుగు వాళ్ళకి ఒక్కొక్కసారి వాళ్ళే పుచ్చుకుంటున్నారండి. ఆ డబ్బు ఉండే వాళ్ళేమో వీళ్ళకి అధికారం కట్టుబడుతున్నారు, ఈ అధికారం తీసుకున్న వాళ్ళు ఆ డబ్బు ఉండే వాళ్ళకి మళ్ళీ సాకిరిస్తారు. అలా ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం అనేటువంటి చోట కూడా వాడుతూ ఉంటారు దీన్ని. వ్యంగ్యంగా కూడా అంటే ఆ సందర్భాన్ని బట్టి ఎందుకోసం రచయిత దాన్ని వాడాడో మనం తెలుసుకోవాలి. అంటే వాళ్ళు ఇచ్చిపుచ్చుకుంటున్నారు అనేటువంటిది తెలిసేటువంటి సందర్భంలో వాడతారు. పవిత్రంగా ఒకళ్ళు ఇది ఇచ్చారు కాబట్టి ఆ కృతజ్ఞతతో వాళ్ళు ఇలా ప్రవర్తించారు అనేటువంటిది సందర్భంలోనూ ఇది వాడుతూ ఉంటారు. శర్మ గారు, మరి మరో సందేహం అండి. ఒక దెబ్బకి రెండు పెట్టెలు అంటూ ఉంటారు. మరి ఎటువంటి సందర్భంలో దీన్ని వాడతారంటారు? మామూలుగా ఓ వ్యాధుడు ఉన్నాడు అనుకోండి, ఓ పక్షిని కొట్టాలి అని అనుకున్నాడు. ఒక బాణం వేస్తే ఒక పక్షి పడుతుంది కానీ రెండు పక్షులు పడవు. కానీ ఒక్కొక్కసారి బాణం వేసినప్పుడు ఆ పక్షికి తగులుతుంది, ఆ తర్వాత ఎగిరిపోతూ ఉంటుంది ఇంకో పక్షి పాపం ఆ పక్కన ఎక్కడో ఉంటుంది. ఈ బాణం వేసినప్పుడు ఆ శబ్దం వస్తుంది కదా, ఆ వదిలినటువంటి శబ్దానికో లేకపోతే అబ్బా చచ్చిందిరా అనేటువంటి అరుపు ఒకటి అరుస్తాడు బాణం వేయంగానే. బాగా గురి చూసి ధనుర్ధారి వేసాడు అనుకో, ఈ తగులుతోందని తెలియగానే అబ్బా భలే వదిలేను అనేప్పటికీ ఇంకో పెట్ట ఎగిరింది. ఈ పెట్టకి తగిలింది, ఆ పెట్టకి తగిలింది, కిందకి. ఒక దెబ్బకి రెండు పెట్టాలు అన్నమాట. అంటే ఇది ఎప్పుడు వాడతారని అంటే మనం ఓ కార్యక్రమానికి చేసామనుకోండి, రెండోది కూడా మనకి ఫలంగా లభించడం. అంటే ఇప్పుడు నేను ఏదో ఓ పుణ్యక్షేత్రం కోసం వెళ్ళాను, అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఏదో మా గురువు గారి దగ్గరికి వెళ్ళాలని అనుకున్నా. ఆ పుణ్యక్షేత్ర దర్శనానికి వెళ్ళగానే మా గురువు గారు కూడా అక్కడ కనిపించారు. చాలా రోజులు అయిందండి మిమ్మల్ని దేవుడిని చూడాలనుకున్నాను, దేవుడు లాంటి మిమ్మల్ని కూడా చూశానని. గుళ్ళోకి వెళ్ళినప్పుడు దేవుడికి నమస్కారం పెట్టినట్టుగా బయట వచ్చేప్పటికి గురువు గారికి కూడా నమస్కారం పెట్టుకోండి. స్వకార్యం పుణ్యకార్యం రెండు కలిసి వచ్చేసి ఇది పుణ్యకార్యం, అదే పుణ్యకార్యం. ఇప్పుడు మనకి ఇంటింటి రామాయణం అంటూ ఉంటారు. ఓ మహాకవి రామాయణం రాశాడు, అక్కడ చమత్కారంగా ఒక దెబ్బకి రెండు పెట్టెలు అని ప్రయోగించాడు.
అంటే ఏమిటంటే దశరథుడి మనస్సులో 2 కోరికలు ఉన్నాయట. ఈ రాముడు ఎప్పుడు వెళ్ళకూడదు తన దగ్గర నుంచి, కానీ రాముడికి పెళ్లి కావాలి. సరే, విశ్వామిత్రుల వారు వచ్చారు, బతిమాలారు, తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత ఆయన ఏం చేశాడు, శివధనుర్భంగం దగ్గరుండి జయించాడు. అంటే ఆయన ఏం విల్లు వెరక్కొట్టమని చెప్పలే, వత్స రామధనుపస్య అన్నాడు. నాయన ఒకసారి ఆ ధనుస్సును అలా చూడు అన్నాడు. మనవాడు చక్కగా ఆ నారిని అలా సంధించి ఇలా ఎక్కువ పెడదాం అనుకునేప్పుడు అది కాస్త ఏనుగు చెరుకు గడని అలా అనేప్పటికీ అది ఎలా విరిగిపోతుందో దానికి ఉండే శక్తిగా అలా ధనస్సు విరిగిపోయింది. ఈ ధనస్సు విరిగిపోయేప్పటికీ ఆ సీతాదేవి అనేటువంటి ఆవిడ వచ్చి వీర్యశుల్కగా రామచంద్ర ప్రభువు మేడలో వరమాల వేసేసింది. తర్వాత గొప్ప కార్యక్రమం జరిగింది. అయితే ఆ దశరథుడు వచ్చేటప్పటికి ఇంకో వార్త కూడా తెలిసింది. రాముడు వెంటనే శివధనుర్భంగం జరగగానే, ఇదిగో ఏం సీతా మమ సుత సహధర్మచరీతవ ప్రతీచ్ఛ చైనాం భద్రంతే పాణిం గృహీశ్వపాణిన, ఇంక నుంచి ఈ సీతమ్మ వారి నీదయ్యా, కలిసి ధర్మకార్యం చేసుకో అని చెప్పి చాలా గొప్ప శ్లోకాన్ని ఆయన చెప్పేశాడు. నేను అలా పాణిగ్రహణం చేయను, మా నాన్నగారు ఒప్పుకోవాలన్నాడు. గురువు గారు చెప్పారు కాబట్టి శివధనుర్భంగం చేశాను, కానీ మీ అమ్మాయి చేయబట్టడం కోసం కాదు, అక్కడి నుంచి నాకు అనుమతి రావాలన్నాడు తండ్రికి. అనేప్పటికీ అయోధ్యకి మరి పంపించాడు. అయోధ్య నుంచి వచ్చేప్పటికీ ఆయనకి సీతమ్మ వారి యొక్క సౌందర్యము, ఈ వైభవము, రామచంద్రుడి యొక్క ధనుర్భంగము ఇవన్నీ కూడా ఇంకా సంపూర్ణంగా తెలిసాయి. అవి తెలియటమే కాకుండా పరశురామ గర్వభంగం కూడా తెలిసింది. పరశురాముడు దుష్ట క్షత్రియ గ్రహణం చేసుకుంటూ వస్తున్నాడు. అయితే ఆయన మహావిష్ణువు యొక్క అపరావతారం, ఆయన్ని జయించేటువంటి సామర్థ్యం మన దశరథుడికి లేదు. అందుకని యుద్ధానికి వెడితేమో ఆయన చంపేస్తాడు, యుద్ధానికి వెళ్లకుండా ఉంటేనా ఆయన వచ్చి కొట్టేస్తాడు, ఏదైనా ఒకటి తప్పదు ప్రమాదం. కాబట్టి ఈయన జాగ్రత్తగా ఏం చేసేటంటే వెళ్ళి పెళ్ళాలతో పాచికలాడేవాళ్ళట. ఓసారి కైకమ్మతో, ఓసారి కౌశల్యతో, ఓసారి సుమిత్రతో, ఇలాగే. దశరథుడు ఎక్కడున్నాడు అని వచ్చి పరశురాముడు అడిగాడు అనుకోండి, దుష్టక్షత్రుడు వాడు కూడా ఈ భూమి మీద ఉన్నాడు, నేను వేసేస్తాను నా పరశుతాన్ని, ఈయన వచ్చేప్పటికి ఆయన పాచికలు ఆడుతున్నాడండి, వీడికి వేరే పని లేదు అని చెప్పి వెళ్ళిపోయాడు పరశురాముడు. ఇలాగా ఎప్పటి నుంచో పరశురాముడు అంటే ఆయనకి భయం ఉంది. ఎప్పుడైతే ఈయన శివధనుర్భంగం చేశాడు రామచంద్ర ప్రభు, ఇదిగో నా దగ్గర వైష్ణవధనం, దీన్ని కూడా విరుచొని వచ్చాడు ఆయన. దాన్ని కూడా ఎక్కువ పెట్టేశాడు మన రామచంద్ర ప్రభు. అయ్యా నా బాణానికి ఏదో ఒక ఫలం ఉండాలి, ఎక్కడ కొట్టమంటావు? సరే నా తపోలోకాలను కొట్టనట్టు. కాబట్టి అలా పరశురామ గర్వభంగం జరిగింది. ఆయన గొప్ప మంగళాశాసనం చేశాడు. అయ్యా నువ్వెవరో కాదు, సాక్షాత్తు వైకుంఠుడివే, ఇలాగ లీలా మానుషుడిగా వచ్చావు నువ్వు అని చెప్పి ఆయనకి గొప్ప అక్షయ్యం మధుహంతారం జానామి త్వాం సురేశ్వరం అని చెప్పి గొప్ప మంగళాశాసనం చేశాడు. నువ్వు మధు అనే రాక్షసుని సంహరించినటువంటి వాడివి, దేవతలు రక్షకుడు అయ్యా, నువ్వెవరో నాకు తెలుసు అని చెప్పి. కాబట్టి అటువంటి పరశురామ గర్వభంగం చేసేసి ఆయన తిరోహితం చేసేసాడు. ఇంక నీకు ఆయన భయం లేదు, నీ కొడుక్కి ఆయన భయం లేదనే విషయం ఎప్పుడైతే దశరథుడికి తెలిసిందో అప్పుడు ఆయన ఒక దెబ్బకి 2 పిట్టలా, ఒక పక్క పరశురామ గర్వభంగం దొరికిపోయి నువ్వు నా కోడలు వచ్చేసిందా అని ఆయన సంతోషించాడు. బాగుంది. కాబట్టి ఇలాగా అంటే మహాకవులు ఇలాంటి జాతీయాలను చక్కగా వాడుకుంటున్నారు కదా ఈ రోజు కూడా. అయితే ఏ సందర్భంలో వాడాలో మనం ఒకసారి వీటిని ప్రయోగ పరిజ్ఞానం తెలుసుకుంటే, అదే మరి ఈ చక్రకేళి కార్యక్రమం ద్వారా మీ ద్వారా మన భారత్ టుడే ప్రేక్షకులందరూ కూడా ఎటువంటి సందర్భంలో ఇది వాడాలి, ఎటువంటి సందర్భంలో వాడకూడదు అనేది చాలా చక్కగా తెలుసుకుంటున్నాడు నాతో. మరి మరో సందేహం అండి, గొంతెమ్మ కోరికలు ఎండమావుల నీళ్లు అంటారు, మరి ఇది ఎటువంటి సందర్భంలో వాడచ్చు, అసలు ఎటువంటి సందర్భంలో వాడకూడదు అంటారు? అంటే మామూలుగా గొంతెమ్మ కోరికలు అంటే కోరికలను అధికంగా కోరుకునేటువంటి వాళ్ళే గొంతెమ్మ కోరికలు అంటే తీరని కోరికలు కోరుతున్నాడు అని చెప్పి. ఎండమావుల నీళ్ళు అంటే ఎండమావుల్లో నీళ్లు ఎక్కడ ఉంటాయి? ఎక్కడ కూడా నీళ్లు ఉన్నట్టు భ్రాంతి కలుగుతుంది కానీ నీళ్లు ఉండవు. అయితే ఈ గొంతెమ్మ అనేటువంటి దాన్ని కుంతెమ్మ అనేటువంటిది కూడా కొంతమంది రూఢిగా ప్రయోగించబడిందని చెప్పి చెప్తూ ఉంటారు పెద్దలు. అంటే ఈ సామెతల పైన వీటిపైన పూర్వం పరిశోధన చేశారు, బోళ్ళను వ్యాసాలు కూడా వచ్చే చక్కగా. వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే గొంతెమ్మ కోరికలు అనేటువంటి దాన్ని కుంతెమ్మ కోరికలు, గొంతెమ్మ అయింది అని. కుంతీదేవి ఏం కోరుకుంది? ఎంత ఆవిడికి తర్వాత కృష్ణ భక్తి వచ్చి గొప్ప ప్రార్థన చేస్తుంది. ఈరోజు కూడా కుంతీదేవి పద్యం మనం భాగవతంలో చదువుకున్నాం అనుకోండి,
ఆ భగవంతుడు ప్రత్యక్షం అవుతాడు. అలా వైజయంతి వనమాలికి వేసుకుని మురళిని చేత పెట్టుకుని సిక్కిపించమౌళి అనేటువంటి కృష్ణుడు మన కళ్ళ ముందుకు వచ్చేస్తాడు. ఒకసారి శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశదహన లోకేశ్వర నీకున్ రొక్కెద ద్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధి. అనుకంపానిధి ఆయన. అసలు ఆ పరాత్పరుడైనటువంటి కృష్ణుడి కన్నా ఇంకెవరున్నారండి దయాసింధు. కాబట్టి అటువంటి కృష్ణుడిని ఆవిడ చాలా ముగ్ధమైనటువంటి భావన చేసింది. మేనత్త కదా కృష్ణుడికి కుంతీదేవి. కృష్ణ ఎప్పుడు కూడా ఘనసింధువును చేరేటువంటి నదిలా నా మనస్సు నీ యొక్క పాదముల యందు అది పవిత్రంగా సహజంగా వెళ్ళి రమించాలి అని చెప్పి కోరుకుంది ఆవిడ. అటువంటి కుంతి మనసులో ఆవిడ తర్వాత యాదవులందు పాండవులందు మోహ విచ్ఛేదము చేయమయ్యా అంది. నాకు నా తోబుట్టువులైనటువంటి యదువంశం వారి పట్ల నా కడుపును పుట్టినటువంటి వరపుత్రులైనటువంటి ధర్మరాజు, భీముడు, అర్జునుడు వీళ్ళ పట్ల మోహాన్ని తొలగించు అని కూడా ప్రార్థించింది ఆవిడ. అయితే ఆవిడకి ధర్మరాజు గారు అంటే చాలా ఇష్టం. ఆయన సర్వం సహా చక్రవర్తిగా చూడాలి అని అనుకుంది. ఎందుకంటే ధర్మరాజు అంటే ఇష్టపడిన వాళ్ళు లేరు. అందుకే చూడండి, ఆయన అరణ్యాల్లోకి వెడుతూ ఉంటే కూడా 10,000 మంది వెనక్కి వెళ్ళిపోయారు. వాళ్ళందరికీ కూడా ద్రౌపదీదేవి అక్కడంటే పోనీ ఏదో రాజ్యంలో హస్తినాపురంలో గట్రా ఏదో వండేవాళ్ళు వడ్డించేవాళ్ళు ఉన్నారు. ఇక్కడ అలాగా. అందుకని చెప్పి మళ్ళీ పైగా పురోహితుడు ఒకడు ధౌమ్యుడు అనేటువంటి వాడు మధ్యలో ఈయనకి పురాణాలు అవి చెప్పడానికి. అప్పుడు కృష్ణుడు సూర్య ప్రార్థన చేయించి అక్షయ పాత్రను ఇప్పించాడు. కాబట్టి అలాగ ధర్మరాజు పట్ల అనురక్తి లేనటువంటి వాళ్ళు ఎవరూ లేరు. భీముడు అంటే ధృతరాష్ట్రుడు కోపంగానే ధర్మరాజు అంటే చాలా ఇష్టం. అర్జునాదులు అంటే గాంధారికి ఇష్టం. ఒకటే మాట చెప్పింది, వచ్చి నమస్కారం పెడితే దుర్యోధనుడికి ఆవిడ, అయ్యా యతో ధర్మస్తతో కృష్ణ యతో కృష్ణస్తతో జయ. దుర్యోధనుడికి చెప్పినటువంటి కుంతీదేవి వాక్యాల కన్నా కూడా ఆ గాంధారీదేవి చెప్పినటువంటి వాక్యాలు చాలా గొప్ప. కాబట్టి ఆ ధర్మాత్ముడు కాబట్టి అర్జునుడి పక్కన కృష్ణుడు ఉన్నాడు అని వీళ్ళందరికీ తెలుసు. కాబట్టి వాళ్ళ పట్ల వీళ్ళందరికీ ఇష్టం. ఒక భీముడు అంటే కోపం. ఎందుకంటే వాడు చిన్నప్పటి నుంచి కూడా చాలా ఏడిపించేవాడు. ఎప్పుడన్నా వీళ్ళందరూ చెట్టు ఎక్కేసారు అనుకోండి, ఏ జామ చెట్టు కాయల కోసం దుర్యోధనాలు దుశ్శాసనం 100 మంది ఎక్కేస్తే మనవాడు ఆ రెండు ఒక దెబ్బకి 2 పెట్టలు అన్నారే, అలాగే పళ్ళు పడిపోతాయి వీళ్ళు పడిపోతారని చెప్పి భీముడు వెళ్ళి ఆ చెట్టు అంతా ఊపేసేవాడు. కాబట్టి ఆ పైనుంచి టపటపటపా ఒళ్ళంతా దెబ్బలు తగిలించుకొస్తే ఎంతైనా కన్న ప్రేమ కదా, వీళ్ళకి కోపం వచ్చేది. ఆ భీముడు అంటే కోపం. కాబట్టి ధర్మరాజు అంటే ఇష్టం. అటువంటి ధర్మరాజును విపరీతంగా ప్రేమించినటువంటి కుంతి అమ్మవారు ఆయన్ని ఎప్పుడైనా సర్వం సహా చక్రవర్తిగా చూడాలని అనుకుంది. కురుక్షేత్ర యుద్ధం జరిగింది, రక్తపాతం జరిగింది. ఎంతోమంది ఆ భానుమతీదేవి వీళ్ళందరి యొక్క నల్లపూసల దండలన్నీ తెగిపోయి రక్తపు చారికలతో భూమి అంతా కూడా పృథివీ గత యౌవన, భూమి యొక్క గౌరవం పోయింది, ఆదరం పోయింది, ఆ యొక్క వెలుగు పోయింది అని అంటే అర్థం ఏమిటి? ఎవరో అక్కడ వీరులైనటువంటి వాళ్ళు లేరు, ఎవరో గొప్ప యోధులు లేరు, అందరూ మూడిపోయినటువంటి వాళ్ళు ఉన్నారనమాట. వాళ్ళను పాలించినటువంటి వాడు ధర్మరాజు. కాబట్టి గొంతెమ్మ కోరిక ఈ ఎండమావులు నీళ్ళు అంతే. కుంతీదేవి కోరిక ఏమైంది? ఎండమావులు నీళ్ళు అయింది. ధర్మరాజు యొక్క వాడు చక్రవర్తిగా వాడు ఉన్నాయి, ఎవడు పట్టించుకునేవాడు? ఎవడు? కాళ్ళు దిగిన వాళ్ళు, తలకాయలు దిగిన వాళ్ళు, మొండాలు వేసుకున్న వాళ్ళు, వీళ్ళే అక్కడ బతుకున్న వాళ్ళు, జీవొచ్చేవాళ్ళు, మూడిపోయిన వాళ్ళు. వీళ్ళని పాలిస్తే అంతా పాలించకపోతే పోనీ ఈయన వేరే ఏమన్నా పరిపాలన ఉందా? పోయిన వాళ్ళందరికీ తద్దినాలు పెట్టుకోవడం సరిపోయింది. అయ్యో, ఈయన పాలన ఎక్కడుంది? ఎండమావుల్లో నీళ్ళు అయింది. కాబట్టి గొంతెమ్మ కోరిక ఎడార్లో ఎండమావుల్లో నీళ్లు అనేటువంటి దీన్ని ఎప్పుడు ప్రయోగిస్తారని అంటే ఆ పనులు ఏవి కూడా ఫలవంతంగా జరగలేదు. మనకి ఇంగ్లీష్లో కూడా ఇలాంటిది ఉంది, పెరస్ విక్టరీ అంటారు వాళ్ళు. అంటే పెరస్ అనేటువంటి వాడు పెద్ద యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో అవతల వాళ్ళు చచ్చిపోయారు, ఈయన పక్క వాళ్ళు అందరూ చచ్చిపోయారు. ఎవరో ఈయన భార్య, ఈయన ఏదో ముసలి వాళ్ళు
బతికున్నారు. మిగతా వీరులైనటువంటి వాళ్ళందరూ చచ్చిపోయారు ఆ యుద్ధంలో. అప్పుడు వాడు గెలిచి ఏం ప్రయోజనం? అవునండి. కాబట్టి అలాంటి పెరస్ విక్టరీ లాంటిదే ఈ గొంతెమ్మ కోరికలను ఎండమావుల్లోను ఇల్లు. అలాంటి సందర్భాల్లో మనం వాడటం అంటే వాడు పాస్ అయినా కూడా ఏం లాభం? అది అసలు పాలించడానికి అదే మళ్ళీ ఎక్కడో ఉద్యోగం వచ్చేట్టుగా వాడు పాస్ అయ్యాడా? లేదు. పోనీ ఆవిడ కోడలు వచ్చింది, ఏమన్నా ఇంట్లో పని చేసిందా? ఏవిడ అత్తగారు గొంతమ్మ కోరికలను ఎండమావుల్లో నీళ్ళమ్మా, వాళ్ళ ఇంటికి కోడలు వచ్చిందండి, ఇప్పుడన్నా ఆవిడ సుఖపడిందా? ఎప్పుడు మొగుడు సుఖపెట్టలేదు, కొడుకు సుఖపెట్టలేదు అని అంటారు. అని అంటే ఏమిటో గొంతమ్మ కోరికలు ఎండమావుల్లో నీళ్ళు అంటే విషయం చెప్పరు. దీన్ని బట్టి తెలిసిపోవాలి అవతల వాళ్ళకి అర్థం. అది. శర్మ గారు, మరి మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి ఎన్నో రకాలైనటువంటి మా అనుమానాల్ని చాలా చక్కగా నివృత్తి చేశారండి. మీకు ధన్యవాదాలండి. నమస్కారం. చూశారు కదండి విభీషణ శర్మ గారు మనకి ఎన్ని చక్రకిళీలు అందించారు. మరి రేపటి చక్రకిళీ వరకు ఆగాల్సిందే. అంతవరకు సెలవు. నమస్తే.